హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు బైకర్స్ బాస్ తెలుగు యూట్యూబ్ ఛానల్. నేను మీ బైకర్స్ బాస్ సన్నీ. ఫ్రెండ్స్, ఈరోజు వీడియో వచ్చేసి ఆల్ న్యూ 2022 హోండాయ్ క్రీటా నైట్ ఎడిషన్ అయితే లాంచ్ అయ్యింది. సో ఇందులో మేజర్గా మనకు న్యూ ఫీచర్స్ యాడ్ ఆన్ అయ్యాయి, న్యూ కాస్మెటిక్ చేంజెస్ కూడా చేసుకుంది, అండ్ దాంతోపాటు న్యూ వేరియంట్స్ వచ్చాయి. మనకు ఇంజన్లో కూడా చేంజెస్ చేశారు, అండ్ దాంతోపాటు న్యూ గేర్ బాక్స్ ఒకటి వచ్చింది మనకు. అలాగే న్యూ సేఫ్టీ ఫీచర్స్ కూడా ఉన్నాయి మనకు ఈ నైట్ ఎడిషన్లో. సో కంప్లీట్గా చెప్పాలి అంటే హోండాయ్ క్రీటా మళ్ళీ న్యూగా అయితే వచ్చింది మనకు, ఫేస్ లిఫ్ట్లో కాకుండా. సో ఈ నైట్ ఎడిషన్తో అవన్నీ ఏంటి అనేది నేను ఈ వీడియోలో డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. బట్ మీరు దానికన్నా ముందు ఇప్పటివరకు ఎవరైనా కొత్తగా విజిట్ చేసిన వాళ్ళు ఉంటారు కదా మన ఛానల్ని, ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసి ఆల్లో పెట్టుకొని చూడండి. మా రెగ్యులర్ వీడియోస్ మీ నోటిఫికేషన్లో వస్తాయి, అండ్ ఇలాంటి ఎక్స్క్లూజివ్ ఫస్ట్ రివ్యూ తెలుగు వీడియోస్, దాంతోపాటు మోస్ట్ వాల్యూ ఫర్ మనీ వేరియంట్ రివ్యూస్ అన్నీ కూడా నేనైతే మీకు రెగ్యులర్గా తీసుకొస్తాను. ఇట్స్ మై ప్రామిస్. ఫ్రెండ్స్, ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ ద వీడియో క్విక్లీ. సో ఫ్రెండ్స్, ముందుగా మనం దీని యొక్క వేరియంట్స్ విషయం మాట్లాడైతే, సో ఈ నైట్ ఎడిషన్ అనేది టోటల్ 2 వేరియంట్స్లో, ట్రిమ్ వేరియంట్స్లో అవైలబుల్గా ఉంది. మనది ఎస్ ప్లస్ ఆప్షన్ ఒకటి ఉంది మనకు, ఎస్ఎక్స్ ప్లస్ ఆప్షన్ అనేది ఒకటి చూడవచ్చు మనకు. సో ఈ 2 వేరియంట్స్లో కూడా పెట్రోల్ అండ్ డీజిల్ 2 ఆప్షన్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి మనకు. ముందుగా ప్రైస్ విషయం తెలుసుకుందాము. సో ఎస్ ప్లస్ వచ్చేసి మనకు 13,51,000 అయితే ఉంది మనం. అండ్ అలాగే మనకు పెట్రోల్ చెప్తున్నాను నేను, ఒకవేళ పెట్రోల్లో టాప్ వెళ్ళినట్టయితే ఎస్ఎక్స్ ఆప్షన్ వెళ్ళినట్టయితే 17,02,000 రూపాయలు అనేది ఉంది. అండ్ డీజిల్లో ఒకవేళ బేస్ మోడల్ వెళ్ళినట్టయితే ఎస్ ప్లస్లో మనకు 14,31,000 ఉంది. అండ్ డీజిల్ టాప్ అండ్ ఎస్ఎక్స్ ఆప్షన్ వెళ్ళినట్టయితే మనకు 18,06,000 రూపాయలు అనేది ఉంది. సో ఇవి ప్రైజెస్ వచ్చేసి టోటల్ 4 ట్రిమ్ వేరియంట్స్ అవైలబుల్గా ఉన్నాయి మనకు, సబ్ డివైడెడ్గా చూసుకున్నట్టయితే. ఇందులో మోస్ట్ వాల్యూ ఫర్ మనీ ఇప్పుడు మీకు వీడియోలో చూపిస్తుంది ఎస్ ప్లస్ ఆప్షన్. ఇది బేస్ అయినప్పటికీ ఇందులో చాలా ఫీచర్స్ ఉన్నాయి మనకు, అవన్నీ ఏంటి అనేది చూపిస్తాను మీకు. చాలా చేంజెస్ ఉన్నాయి. ఇంజన్ విషయం మాట్లాడినట్టయితే ముందుగా మనకు, సో ఇంజన్ వచ్చేసి ఇలా ఉంటుంది మనకు. ఇది డీజిల్ ఇంజన్. డీజిల్లో చేంజ్ ఏంటంటే, ఇంతకుముందు వరకు కూడా స్టాండర్డ్లో మనకు డీజిల్ ఆటోమేటిక్ ఉంటుండే, ఇప్పుడు డీజిల్ ఆటోమేటిక్ తీసేశారు. అండ్ 1.4 టార్క్ కన్వర్టబుల్ టర్బో కూడా తీసేశారు మనకు, 1.4 టర్బో కూడా తీసేశారు మనకు. ఇప్పుడు ఏంటంటే కొత్తగా యాడ్ చేసింది మనకు 1.5 లీటర్లో మనకు, ఇది పెట్టేస్తాను ముందు, హెవీగా ఉంది. సో 1.5 లీటర్ పెట్రోల్లో మనకు ఐఎంటీ ఆప్షన్ వచ్చింది మనకు, ఐవీటీ కూడా అంటారు, ఇంటెలిజెంట్ వేరియబుల్ ట్రాన్స్మిషన్ అనొచ్చు, ఇంటెలిజెంట్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ ఆప్షన్ వచ్చింది. ఇంతకుముందు వరకు వెన్యూ అండ్ i20లో ఉండే, ఇప్పుడు మన క్రీటా పైన కూడా తీసుకొచ్చారు. అండ్ ఇంకా మనకు డీజిల్ విషయం మాట్లాడినైతే, డీజిల్లో వచ్చేసి మనకు ఇంతకుముందు ఆటోమేటిక్ ఉంటుండే డీజిల్ ఆప్షన్లో 1.5, ఇప్పుడు డీజిల్ తీసేశారు మనకు, ఓన్లీ మాన్యువల్ ట్రాన్స్మిషన్ మాత్రమే ఉంది. అండ్ ఇది వచ్చేసి మనకు ఎస్ ప్లస్ డీజిల్ మాన్యువల్ ట్రాన్స్మిషన్, ఈ వేరియంట్ వచ్చేసి మీకు స్క్రీన్ పైన చూపిస్తుంది. ఇంకా కాస్మెటిక్ చేంజెస్ పైనకి వెళ్ళిపోయినట్టయితే, ముందుగా కీస్ నుంచి స్టార్ట్ చేసినట్టయితే, కీస్ మనకి ఇలా కనిపిస్తుంటాయి. లాక్, అన్లాక్, బూట్ ఓపెనింగ్ చూడవచ్చు మనకు. సో ఇంతే. నైట్ ఎడిషన్లో డార్క్ లాగా పెద్దగా కీస్ పైన ఏమీ చేంజెస్ చేయలేరు మనకు ఉండే వాళ్ళు, సింపుల్ బ్రౌన్ కీసే ఇస్తున్నారు ఇంకా మనకు, హోల్డర్ లుక్స్ లాగా. సో ఇంకా ఫ్రంట్ లుక్ వెళ్ళినట్టయితే కాస్మెటిక్ చేంజెస్లో మనకు న్యూ బ్లాక్ గ్రిల్ అనేది చూడవచ్చు మనకు. ఫ్రంట్ చూసుకున్నైతే, సో గ్రిల్ సైజ్ ఏం తగ్గలేదు, డిజైన్ కూడా ఏం మారలేదు, ఓన్లీ పియానో గ్లాసీ బ్లాక్ ఫినిష్లో ఇస్తున్నారు ఇప్పుడు మనకు, విత్ రెడ్ స్ట్రిప్ లైన్స్ అనేవి చూడవచ్చు మనకు. ఈ స్ట్రిప్ లైన్స్ వల్ల కొంచెం స్పోర్టియర్గా అనిపిస్తుంది మనకు ఫ్రంట్ లుక్ చూసినట్టయితే. ఇంకొక మేజర్ చేంజ్ ఏంటంటే, సిల్వర్ స్కిడ్ ప్లేట్స్ పోయి ఇప్పుడు మనకు గ్లాసీ బ్లాక్ స్కిడ్ ప్లేట్స్ వచ్చేసాయి ఇప్పుడు మనకు, ఫ్రంట్ అండ్ రియర్లో 2 కూడాను. సో పొజిషన్ అంతా కూడా సేమ్ ఉన్నాయి. ఇంకా మేజర్ చేంజ్ ఏంటంటే, ఇప్పుడు మనకు ట్రై బీమ్ ఎల్ఈడి హెడ్ ల్యాంప్స్ అనేవి ఇస్తున్నారు ఇప్పుడు మనకు ఎస్ ప్లస్లో కూడా. ఇంతకుముందు ఓన్లీ టాప్లో ఉంటుండే మనకి ఇవి. సో ఇప్పుడు మనకు ఎస్ ప్లస్ మిడ్ వేరియంట్లో కూడా ఈ ఒక ఆప్షన్ తీసుకొచ్చారు, విత్ థిక్ బార్డర్ డిఆర్ఎల్ చూడవచ్చు మనకు, ఎల్ఈడి డిఆర్ఎల్ ఇస్తున్నారు ఇప్పుడు మనకు ఎస్ ప్లస్లో కూడా. ఇది మోస్ట్ వాల్యూ ఫర్ మనీ వేరియంట్, ఎందుకని కూడా ఈ వీడియోలో ఎండింగ్లో చెప్తాను. అండ్ ఫాగ్ ల్యాంప్స్ వచ్చేసి హెలోజిన్ బల్బ్స్ గానే ఉన్నాయి ఇంకా మనకు. సో నెక్స్ట్ ఫ్రంట్ లుక్లో మొత్తం కూడా ఇంతే చేంజెస్ మనకు. సైడ్ వెళ్ళిపోయినట్టయితే సైడ్లో కూడా చాలా కాస్మెటిక్ చేంజెస్ చూడొచ్చు మనకు. ముందుగా మనము అలాయ్ వీల్స్ నుంచి స్టార్ట్ చేసినట్టయితే, ఇప్పుడు ఎస్ ప్లస్లో ఇంతకుముందు 15 ఇంచెస్ ఉంటుండే, ఇప్పుడు 16 ఇంచెస్ బ్లాక్ మెటల్ అలాయ్ వీల్స్ ఇస్తున్నారు ఇప్పుడు మనకు. గ్లాసీ బ్లాక్ మెటల్ అలాయ్ వీల్స్ అంటారు ఇప్పుడు మనకు. సెక్షన్ ఆఫ్ టైర్ 205, 65 ఆర్ 15 ఇంచెస్. సో ఇంతకుముందు ఓన్లీ 15 ఉంటుండే మిడ్ వేరియంట్లో, ఇప్పుడు మిడ్ వేరియంట్లో కూడా 60 ఇస్తున్నారు. ప్లస్ మేజర్ చేంజ్ నైట్ ఎడిషన్లో ఏంటంటే, రెడ్ బ్రేక్ క్యాలిపర్స్ చూడొచ్చు, చాలా స్పోర్టీగా ఉన్నాయి. అండ్ ఇంకొక మేజర్ విషయం ఏంటంటే, ఇలా క్రీటా ఇప్పుడు సడన్గా ఎందుకు ఇలా నైట్ ఎడిషన్ తీసుకొచ్చిందంటే, ఇంతకుముందు కియా నుంచి సెల్టాస్ మనకు ఎక్స్ లైన్ తీసుకొచ్చింది, రీసెంట్గా స్కోడా కొషాక్ మాంటీ కార్లో ఎడిషన్ తీసుకొచ్చింది. సో అందుకే వాటిని ఇన్స్పిరేషన్గా మనకు హోండాయ్ క్రీటా పైన కూడా ఈ నైట్ ఎడిషన్ అనేది ఇప్పుడు ప్రజెంట్గా చూడొచ్చు. ఈ నైట్ ఎడిషన్లో మెయిన్గా ఇంకోటి ఏంటంటే, సైడ్ నుంచి మనకు సైడ్ స్లిక్స్ కూడా మనకి ఇప్పుడు బ్లాక్ చేశారు మనకు, మొత్తం కూడా బాడీ క్లాడింగ్స్ అంతా. అండ్ సైడ్ ఓవర్విఎం పైన కూడా మనకు గ్లాసీ బ్లాక్ ఫినిష్ అనేది చూడొచ్చు, విత్ ఎల్ఈడి
టర్న్ ఇండికేటర్గా అయితే ఉంది. అండ్ ఏ పిల్లర్ అండ్ అలాగే సి పిల్లర్ వరకు మొత్తం కూడా ఈ లైన్ అంతా కూడా క్రాస్ ఏదైతే అవుతుందో ఇది మొత్తం కూడా బ్లాక్ ఫినిష్ చేశారు ఈ నైట్ ఎడిషన్లో. ఇంతకుముందు సిల్వర్ ఫినిష్లో అయితే ఉంటుండే, ఇప్పుడు మనకు బ్లాక్ ఫినిష్ చేశారు. రూఫ్ రైల్స్ కూడా మనకి ఇప్పుడు ఫంక్షనల్ కాకపోయినప్పటికీ బ్లాక్ ఫినిష్ అనేది చేశారు. ఈ వైట్ కార్ పైన చాలా అట్రాక్టివ్గా ఉంది వైట్ కలర్ పైన చూసుకున్నట్లయితే. సో సైడ్ నుంచి మేజర్ చేంజెస్ అనేవి మనం ఇవైతే అబ్జర్వ్ చేయొచ్చు. ఇంకా రేర్ విషయం వచ్చే వరకు రేర్ స్కిడ్ ప్లేట్స్ కూడా మనకి ఇప్పుడు ఇంతకుముందు సిల్వర్ ఉంటుండే, ఇప్పుడు మనకు బ్లాక్ అనేది చేశారు కంప్లీట్గా. ఇది ఒక మేజర్ చేంజ్. అండ్ ఇంకా టెయిల్ గేట్ పైన మనకు నైట్ బ్యాచింగ్ అనేది చూడొచ్చు. సో దీంతో ద్వారా ఈ ఎడిషన్ని మనం ఈజీగా గుర్తుపట్టిస్తాము. అండ్ ఇంకా టెయిల్ ల్యాంప్స్లో కూడా మనకు ఈ బ్లాక్ ఫినిష్ అనేది చూడొచ్చు. సో మీకు అనిపిస్తుందా డిఫరెంట్ బ్లాక్ అనేది ఒక ఎలిమెంట్ అనేది యాడ్ చేశారు ఇప్పుడు మనకు. సో ఇది నైట్ ఎడిషన్లో మనకు మేజర్ చేంజ్. షార్క్ ఫిన్ యాంటీనా కూడా ఇప్పుడు మనకు గ్లాసీ బ్లాక్లో ఇస్తున్నారు. సో ఈ బ్లాక్ ఎలిమెంట్స్ ఇవ్వడం వల్ల కొద్దిగా స్పోర్టియర్గా అనిపిస్తుంది అండ్ నైట్ ఎడిషన్కి కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. ఇంకోటి ఏంటంటే స్పాయిలర్ పైన కూడా బిలో లోవర్ సైడ్ మనకు గ్లాసీ బ్లాక్ ఫినిష్ అనేది అబ్జర్వ్ చేయొచ్చు. ఇంతకుముందు ఈ బాడీ కలర్ ఉంటుండే, ఇప్పుడు గ్లాస్ బ్లాక్ అనేది చేశారు. సేమ్ డిఫోగర్, వైపర్ అన్నీ కూడా సేమ్ ఫీచర్స్ అనేవి ఉన్నాయి మనకు, ఏది మారలేదు. ఈ మిడ్ వేరియంట్లో మనకు ఎస్ ప్లస్లో కెమెరా కూడా ఇస్తున్నారు. రేర్ పార్కింగ్ కెమెరా ఉంది విత్ 4 పార్కింగ్ సెన్సార్స్ కూడా ఉన్నాయి. ఇది సేఫ్టీ పరంగా మనము అడిషనల్గా అయితే తీసుకోవచ్చు. సో ఇంకా మేజర్ చేంజ్ ఎక్స్టీరియర్ నుంచి ఇంతే కాబట్టి మనం ఇంటీరియర్ వెళ్ళిపోయి ఇంటీరియర్ గురించి మాట్లాడాలి. సో టాప్లో అయితే ఇప్పుడు మనకు 4 డిస్క్ బ్రేక్ కూడా అవైలబుల్గా ఉన్నాయి SX ఆప్షన్లో అయితే నైట్ ఎడిషన్లో. ఇది ఒక మేజర్ చేంజ్. సో రేర్ డోర్ ఓపెన్ చేసిన తర్వాత ఆల్ బ్లాక్ ఇంటీరియర్ కనిపిస్తుంది. ఇంతకుముందు వరకు కొంచెం వైట్ అండ్ బ్లాక్ బీచ్ ఫినిష్లో ఉంటుండే, ఇప్పుడు ఈ నైట్ ఎడిషన్లో కంప్లీట్ బ్లాక్ చూడొచ్చు. సో హార్డర్ ప్లాస్టిక్స్ అనేవి కనిపిస్తున్నాయి ప్లెంటీ ఆఫ్ మనకు, కాకపోతే అక్కడక్కడ సాఫ్ట్ ప్లాస్టిక్ కూడా ఉన్నాయి. ఎక్కడైతే ఇంపార్టెంట్ ప్లేసెస్ ఉన్నాయో అక్కడ హోల్డర్స్ దగ్గర కానివ్వండి. సిల్వర్ డోర్ హ్యాండిల్స్ అనేవి ఇస్తున్నారు, ఇది కూడా గ్లాస్ బ్లాక్లో ఇచ్చుంటే బాగుంటుండే. పవర్ విండో, సేమ్ స్పీకర్స్ అండ్ పాకెట్స్ చూడొచ్చు మనకు. సో మెయిన్గా మనకు మేజర్ చేంజ్ ఏంటంటే సీట్ కవర్స్ పైన మనకు బ్లాక్తో పాటు రెడ్ స్టిచ్చింగ్స్ చూడొచ్చు. నైట్ ఎడిషన్లో ఇది వన్ ఆఫ్ ద మేజర్ చేంజ్. ఇది మనకు రెడ్ స్టిచ్చింగ్స్ చాలా స్పోర్టియర్గా ఉంది. అండ్ మ్యాట్స్ పైన కూడా బ్లాక్ అండ్ గ్రే ఫినిష్ చూడొచ్చు మనకు. బ్లాక్ గ్రే రెడ్ ట్రీట్మెంట్ అనేది ఉంది మనకు కంప్లీట్గా. సో ఇక్కడ చూడొచ్చు. సో మెయిన్గా ఇంతే. ఇంకోటి ఏంటంటే మిడ్ వేరియంట్ కాబట్టి అడ్జస్టబుల్ హెడ్ రెస్ట్ అనేవి లేవు మనకు. సో ఇది మిడ్ వేరియంట్ కాబట్టి అడ్జస్టబుల్ హెడ్ రెస్ట్ లేవు. ఒకవేళ SX ఆప్షన్ వెళ్తే అడ్జస్టబుల్ హెడ్ రెస్ట్ 2 కూడా ఇస్తారు రేర్ ప్యాసింజర్ వాళ్ళకి. ఇంకొకసారి ఇంటీరియర్లో కూర్చున్నట్టయితే రేర్ AC వెంట్స్ కూడా అబ్జర్వ్ చేయొచ్చు మనకు. ఇది మిడ్ వేరియంట్ అయినప్పటికీ ఇందులో మనకు రేర్ AC వెంట్స్ ఉన్నాయి. USB పోర్ట్ కూడా చూడొచ్చు మనకి, ఇక్కడ USB పోర్ట్ ఉంది. అండ్ ఇక్కడ కొంచెం స్పేస్ చూడొచ్చు మొబైల్ కోసం. సో ఇంకా ఆల్మోస్ట్ మొత్తం ఫ్లాట్ బాటమ్ ఉంది మనకు. సో క్రీటాలో మనకు మిడ్ వేరియంట్ అయినప్పటికీ సీట్ కుషనింగ్ అండ్ కంఫర్ట్ అంతా కూడా చాలా బాగుంది. అండ్ అయితే సపోర్ట్ కానివ్వండి, డీసెంట్ స్పేస్ అనేది ఉంది మనకు. నీ రూమ్ కానివ్వండి, స్కూప్ డౌట్ సీట్స్, మ్యాగజైన్ హోల్డర్స్, హెడ్ రూమ్ కూడా సరిపోతుంది. ఇంకొక మేజర్ చేంజ్ మనకు సన్ రూఫ్ చూడొచ్చు. సో ఇది మిడ్ వేరియంట్ S+ కాబట్టి ఇంతకుముందు సన్ రూఫ్ లేకపోతుండే, ఇప్పుడు సన్ రూఫ్ కూడా ఇస్తున్నారు. దాంతోపాటు టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్ కూడా సేఫ్టీలో యాడ్ ఆన్ చేశారు. అవన్నీ ఏంటి అని చెప్తాను నేను. ఇంకోటి ఏంటంటే మనకు ఇక్కడ చూసుకున్నట్టయితే ఇక్కడ రేర్ మనకు సన్ బ్లైండ్స్ అనేవి ఇస్తున్నారు, 2 ఇస్తున్నారు రేర్ ప్యాసింజర్ వాళ్ళకి. ఫ్రంట్ ఇవ్వట్లేరు, ఎందుకంటే మన తెలంగాణ గవర్నమెంట్ ఒక రూల్ పెట్టింది. నాట్ ఓన్లీ తెలంగాణ, ఓవరాల్ ఇండియాలో ఫ్రంట్ ఎక్కడ కూడా మనకు సన్ బ్లైండ్స్ అనేవి ఉండొద్దు. సో కంపెనీ నుంచి ఫిట్టెడ్గా మనకు క్రీటాలో ఈ సన్ బ్లైండ్స్ అనేవి అబ్జర్వ్ చేయొచ్చు. సో ఓవరాల్ సీట్ బెల్ట్స్ ఉన్నాయి. స్టాండర్డ్గా మనకు యూజ్ పానరామిక్ సన్ రూఫ్ వల్ల ఏరీ ఫీలింగ్ వస్తుంది ఓపెన్ చేసినట్టయితే. ఇంకా సెంటర్ ఆమ్రెస్ట్ అనేది లేదు మనకు. కప్ హోల్డర్స్ కూడా మిస్ అయ్యాయి, కాకపోతే ఈ ప్యాటర్న్ మాత్రం చాలా బాగుంది. రెడ్ స్టిచ్చింగ్స్ అనేవి చూడవచ్చు మనకు, రెడ్ లైన్స్ అనేవి చూడవచ్చు మనకు బ్లాక్ ఇంటీరియర్లో. డాష్బోర్డ్ వచ్చేసి ఇలా కనిపిస్తుంటుంది, చాలా స్పోర్టియర్గా కంప్లీట్ బ్లాక్ చేశారు నైట్ ఎడిషన్లో. అండ్ దాంతోపాటు రెడ్ అక్కడక్కడ కనిపిస్తుంది మనకి ఎయిర్ వెంట్స్ దగ్గర. ఒకసారి వెళ్ళి ఫ్రంట్ వెళ్ళి చూపిస్తాను ఫ్యూచర్స్ ఏంటి అనేది. సో ఇంకా మనకి ఇక్కడ రిక్వెస్ట్ సెన్సర్ ఒకటి చూడవచ్చు మనకు, డ్రైవర్ సైడ్ ఇచ్చారు. సో ఫ్రంట్ డోర్ ఓపెన్ చేసినట్టుగా కంప్లీట్ బ్లాక్ అయితే కనిపిస్తుంది. వైట్ కార్ పైన చాలా అట్రాక్టివ్గా ఉంది. పవర్ విండోస్, చైల్డ్ లాక్ చూడొచ్చు మనకు, లాక్ అండ్ అన్లాక్ సిస్టమ్, డోర్ ఎలక్ట్రిక్ అడ్జస్టబుల్ ORVMs అనేవి ఉన్నాయి. సిల్వర్లో ఇస్తున్నారు ఈ డోర్ హ్యాండిల్స్ అనేవి. మనకు బ్లాక్లో ఇచ్చుంటే గ్లాసీ బ్లాక్లో ఇంకా బాగుంటుండే. కంప్లీట్ బ్లాక్ చేసేసారు ఇప్పుడు మనకు. ఎక్కడ కూడా ఈ లెదర్ చూడొచ్చు మనకు. సో లెదర్ కాదు, ప్లాస్టిక్సే, కాకపోతే లెదర్ ట్రీట్మెంట్ లాగా కనిపిస్తుంది మనకు. చాలా ఇన్నోవేటివ్గా చేస్తారు. ఇంకోటి ఎలక్ట్రిక్ అడ్జస్టబుల్ సీట్స్ అనేవి లేవు మనకు, హైట్ అడ్జస్టబుల్ ఒక్కటే ఉంది మనకి. ఇది మిడ్ వేరియంట్ కాబట్టి 3 పెడల్స్, మాన్యువల్ చూడొచ్చు. ఓన్లీ మాన్యువల్ ట్రాన్స్మిషన్ ఉంటుంది డీజిల్లో. పెట్రోల్లో అయితే మనకు ఇప్పుడు IMT ఆప్షన్ ఉంది, ఆటోమేటిక్ ఆప్షన్ అనేది ఉంటుంది. సో ఒకసారి లోపల కూర్చుంటాను.
సో లోపల కూర్చున్న తర్వాత మేజర్ చేంజ్ ఏంటంటే డాష్ బోర్డ్లో మనకు కంప్లీట్ బ్లాక్ చేసేసారు ఇంటీరియర్. ఇప్పుడు మనకు సెంటర్ కన్సోల్ మొత్తం కూడా బ్లాక్ చేశారు. ఇక్కడ మనకి ఎయిర్ వెంట్స్ దగ్గర రెడ్ కలర్ చూడొచ్చు మనకు స్పోర్టియర్గా. ఈ రెడ్ ట్రీట్మెంట్ అనేది చాలా చాలా స్పోర్టియర్గా అనిపిస్తుంది మనకు ఈ ఎయిర్ వెంట్స్ దగ్గర చూసినట్టయితేను. సో బ్లాక్ పైన రెడ్ ట్రీట్మెంట్స్ అనేవి కనిపిస్తున్నాయి. ఇంకోటి ఏంటంటే ఇది S+ కాబట్టి స్క్రీన్ కూడా సైజ్ అనేది చాలా చిన్నగా ఉంది మనకి. ఇది 8 ఇంచ్ స్క్రీన్గా అయితే చూడొచ్చు. అదే ఒకవేళ కనుక మనం SX ఆప్షన్ నైట్ ఎడిషన్లో వెళ్ళినట్టయితే కంప్లీట్ 10.1 ఇంచ్ స్క్రీన్ అనేది ఉంటుంది. సో కంప్లీట్ ఈ బటన్స్ ఇవన్నీ కూడా ఏముండే మనకి కంట్రోల్స్ అన్నీ కంప్లీట్ స్క్రీన్లోనే వస్తాయి మనకి ఇన్బిల్డ్గానే. సో ఈ స్క్రీన్లో మాట్లాడినట్టయితే మనకు లాట్ ఆఫ్ ఫ్యూచర్స్ ఉన్నాయి ఇప్పుడు కూడాను. అండ్ ఇంకోటి ఏంటంటే టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్ కూడా మనకు ఇప్పుడు యాడ్ ఆన్ చేశారు. ఇప్పుడు మనకు అది బేస్ కానివ్వండి, స్టాండర్డ్గా ఆ టాప్ కానివ్వండి, టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్ విత్ బ్లూ ట్రీట్మెంట్తో ఇంట్రొడక్షన్ అనేది మనకి ఇందులో కనిపిస్తుంటుంది. ఒకసారి ఆన్ చేసి చూపిస్తాను మీకు. సో ఇలా మనకు క్రీటాతో గ్రాఫిక్స్ అనేవి చూడొచ్చు మనకు. సో లో ఫ్యూయల్ వార్నింగ్ ఉంది. సో ఫ్యూయల్ ఎకానమీ చూపిస్తుంది. అక్యుములేటెడ్ ఇన్ఫో అనేది చూడొచ్చు మనకి ఇన్స్ట్రుమెంటేషన్లో. డ్రైవర్ ఇన్ఫో చూడొచ్చు, స్పీడోమీటర్, యావరేజ్ ఇవన్నీ కూడా చూడొచ్చు. సో ఇంకా మెయిన్ ఏంటంటే సెట్టింగ్స్కి వెళ్ళినట్టయితే మనకు సెట్టింగ్స్లో ఏమున్నాయని చూద్దాం ఒకసారి. సో వెహికల్ సెట్టింగ్స్ కనుక వెళ్ళినట్టయితే ఇంటర్నల్ ఎయిర్ కండిషన్, ఆటో క్లైమేట్ కంట్రోల్ ఇవన్నీ కూడా చూడవచ్చు మనకు. సౌండ్, జనరల్ సెట్టింగ్స్ ఇవన్నీ కూడా ఉంటాయి మనకు. సాఫ్ట్వేర్ అప్డేట్స్, లాంగ్వేజ్, టైం, డేట్ ఇవన్నీ కూడా చూడొచ్చు. సో ఇది మనకు మేజర్గా ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ గురించి మాట్లాడినట్టయితే. ఇంకా మనకి ఇక్కడ ఆటో క్లైమేట్ కంట్రోల్ అయితే ఇస్తున్నారు. కాకపోతే బటన్స్ అనేవి చూడొచ్చు. కంప్లీట్ డిజిటల్ అయితే ఇస్తున్నారు మనకు. ఆటో క్లైమేట్ కంట్రోల్, 2 జోన్ ఆటో క్లైమేట్ కంట్రోల్ విత్ యాజల్ లైట్ కూడా చూడొచ్చు. ఇంకోటి టాప్ వేరియంట్ అయితే వైర్లెస్ ఫోన్ ఛార్జింగ్ ప్యాడ్ కూడా ఆఫర్ చేస్తున్నారు. ఇది మిడ్ వేరియంట్ కాబట్టి వైర్లెస్ ఫోన్ ఛార్జింగ్ ప్యాడ్ మిస్ అయ్యి ఇక్కడ మనకు 12 వాట్ ఛార్జింగ్ సాకెట్ ఒకటి ఇస్తున్నారు. USB పోర్ట్ ఒకటి ఉంది. ఇక్కడ USB ఛార్జింగ్ పోర్ట్ అనేది ఒకటి చూడొచ్చు. USB స్లాట్ ఒకటి ఉంది సెంటర్లో. ఇది మనకు ఓవరాల్గా ఇక్కడ ఇస్తున్నారు మిడ్ వేరియంట్లో అప్డేటెడ్. అండ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ గేర్ లివర్ కూడా చాలా స్టైలిష్ అండ్ స్పోర్టియర్గా ఉంది ఈ బ్లాక్ ట్రీట్మెంట్లో. మేజర్గా మనం అబ్జర్వ్ చేయాల్సింది సీట్ కవర్స్ పైన బ్లాక్ అండ్ రెడ్ ట్రీట్మెంట్, డాష్ బోర్డ్ పైన బ్లాక్ అండ్ రెడ్ ట్రీట్మెంట్ అనేది మనం ఫస్ట్లీ అబ్జర్వ్ చేయాల్సింది. ఆటో డిమ్మింగ్ రాదు ఇందులో మనకు. టాప్లో వెళ్ళినట్టయితే SX ఆప్షన్లో మనకు ఆటో డిమ్మింగ్ వస్తుంది. సో కాకపోతే సన్ రూఫ్ అనేది ఇస్తున్నారు ఇప్పుడు మనకు. ఈ మిడ్ వేరియంట్లో పానరామిక్ సన్ రూఫ్ ఇస్తున్నారు. సో స్మార్ట్ పానరామిక్ సన్ రూఫ్ అంటారు ఇది మనకు హోండాయ్ వాళ్ళ నుంచి. ఇదొక మేజర్ ఫ్యూచర్ అనేది చూడొచ్చు. సో ఇంతకుముందు వరకు మనకు పానరామిక్ సన్ రూఫ్ ఈ వేరియంట్లో రాకపోతుండే స్టాండర్డ్లో. ఇక్కడ మనకు మిర్రర్ విత్ లైట్ అనేది చూడొచ్చు. ఇక్కడ మనకు టూల్ రెసిప్ట్స్ హోల్డర్ అనేది ఉంటుంది. అండ్ ఇక్కడ మనకు వైట్ LED లైట్స్ ఉన్నాయి. ఇంతకుముందు ఈ వేరియంట్లో స్పెసిఫిక్గా ఎలోజిన్స్ ఉంటుండే. ఇప్పుడు మనకు వైట్ LED లైట్స్ అనేవి అప్డేటెడ్గా చూడొచ్చు. సో ఓవరాల్గా గ్లో బాక్స్ కూడా సేమ్ ఓల్డర్ సైజ్ విత్ కూలింగ్ ఫంక్షన్ ఉంది మనకి ఈ వేరియంట్లో. అండ్ స్టీరింగ్ కంట్రోల్స్ ఉన్నాయి ఇక్కడ చూసుకున్నైతే మిడ్ వేరియంట్ అయినప్పటికీ మోస్ట్ వాల్యూ ఫర్ మనీ ఇది మనకు. సో ఇక్కడ ఆడియో కంట్రోల్ చూడొచ్చు, వాయిస్ కమాండ్, మోడ్ చేంజింగ్, వాల్యూమ్ బటన్స్, కాల్ ఇక్లైన్ అండ్ డిక్లైన్ చూడొచ్చు. అండ్ ఇవి వచ్చేసి మనకు ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, దాంతోపాటు క్రూజ్ కంట్రోల్ ఈ బటన్ వచ్చేసి ఈ క్రూజ్ కంట్రోల్ సెట్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ మనకి ఇంజన్ స్టార్ట్ స్టాప్ బటన్ కూడా ఉంది మనకు. సో ఇక్కడ చూడొచ్చు మీరు ఇంజన్ స్టార్ట్ స్టాప్ బటన్ కూడా ఉంది. సో ఎయిర్ వెంట్స్ పైన ఈ రెడ్ ట్రీట్మెంట్ చాలా స్పోర్టియర్గా అనిపిస్తుంది నాకైతే స్పెషల్గా. సో ఫ్రెండ్స్ ఇంకా అలాగే మనకి ఇక్కడ చూసుకున్నట్టయితే ఎయిర్ ప్యూరిఫైర్ అనేది లేదు మనకు ఇన్బిల్డ్గానే. సో క్రీటా SX ఆప్షన్లో మనకు ఎయిర్ ప్యూరిఫైర్ టాప్ వేరియంట్లో వస్తుంది. ఇంకోటి ఏంటంటే మేజర్ నైట్ ఎడిషన్లో స్టీరింగ్ పైన లెదర్ ర్యాప్ స్టీరింగ్ అనేది ఒకటి మిస్ అయింది మనకు. సో ప్లాస్టిక్ స్టీరింగ్ అనేది చూడొచ్చు. లెదర్ ర్యాప్ విత్ రెడ్ స్టిచెస్ అనేది ఈ వేరియంట్కి రాదు. ఇది S+ వేరియంట్ కాబట్టి ఇందులో రాదు మనకు. ఓన్లీ 18 స్క్రీన్ ఇస్తారు. సో ఆటో స్టార్ట్ స్టాప్ ఉంది, ఆటో క్లైమేట్ కంట్రోల్ ఉంది, ఎలక్ట్రిక్ అడ్జస్టబుల్ ORVMs ఉన్నాయి మనకు. సో సెమీ డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ అనలాగ్ క్లస్టర్ అనేది చూడొచ్చు మనకు. టాకోమీటర్, స్పీడోమీటర్, ఫ్యూయల్ రేంజ్ అండ్ లాట్ ఆఫ్ మాల్ ఫంక్షనింగ్ ఇండికేషన్స్ అన్నీ కూడా ఉంటాయి మనకు. ఆటో హెడ్ ల్యాంప్స్ ఉన్నాయి మనకు. ఆటో వైపర్స్ అనేవి ఆఫర్ చేస్తున్నారు ఈ వేరియంట్లో. హ్యూజ్ పానరామిక్ సన్ రూఫ్ ఉంది. ఇవన్నీ ఫ్యూచర్స్తో కంపేర్ చేసుకున్నైతే మోస్ట్ వాల్యూ ఫర్ మనీ వేరియంట్ ఇది మనకు ప్రైస్ సెగ్మెంట్లో మాట్లాడినైతే ప్రైస్ బ్రాకెట్లో. సో ఒకసారి బయటికి వెళ్ళి చెప్తాను ఇంకా మిగతా విషయాలు. ఇంకా సేఫ్టీలో కూడా ఈ నైట్ ఎడిషన్ నుంచి మనకు 4 డిస్క్ బ్రేక్స్ ఆఫర్ చేస్తున్నారు మనకు. అలాగే మనకు ESC ఉంది మనకు, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్. దాంతోపాటు VSM ఉంది, వెహికల్ స్టెబిలిటీ మేనేజ్మెంట్ అంటారు మనకు. 4 డిస్క్ బ్రేక్ ఆఫర్ చేస్తున్నారు. 6 ఎయిర్ బ్యాగ్స్ టాప్లో ఉంటాయి. ఇందులో 2 ఎయిర్ బ్యాగ్స్ స్టాండర్డ్గా ఉంటాయి మనకు. సో ఇవన్నీ కూడా సేఫ్టీలో మనకు ఇన్వైట్ చేశారు. 16 ఇంచెస్ వీల్స్ ఇందులో ఇస్తున్నారు మనకు. సో దీంతో కంపేర్ చేసుకున్నైతే వైర్లెస్ ఫోన్ ఛార్జింగ్ ప్యాడ్ మిస్ అయింది మనకు ఒకటి. అండ్ టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్ ఒకటి మిస్ అయింది ఈ వేరియంట్లో స్పెసిఫిక్గా.
సో సేఫ్టీలో కూడా 6 ఎయిర్ బ్యాగ్స్ అనేవి ఉండే మనకు 4 or 2 ఉంటాయి మనకి ఇందులో. సో ఓవరాల్గా ఇది మోస్ట్ వాల్యూ ఫర్ మనీ వేరియంట్ అని చెప్తాను. క్రీటాకి వెళ్ళాలి, క్రీటా ఒక డ్రీమ్ కార్ అయినట్టయితే డెఫినెట్గా నైట్ ఎడిషన్లో 16 inches అలాయ్ వీల్స్ ఇస్తున్నారు. ఇప్పుడు మనకు మిడ్ వేరియంట్లో చూడొచ్చు. మోస్ట్ వాల్యూ ఫర్ మనీ S+, ఓన్లీ 2 వేరియంట్స్లో ట్రిమ్ వేరియంట్స్ అవైలబుల్గా ఉంది. S+ అండ్ SX ఆప్షన్ చూడొచ్చు. పెట్రోల్ అండ్ డీజిల్ ఆప్షన్ అవైలబుల్గా ఉంది. 1.4 7 స్పీడ్ DCT డిస్కంటిన్యూ అయిపోయింది అండ్ 1.5 డీజిల్ ఆటోమేటిక్ డిస్కంటిన్యూ అయిపోయింది. ఇప్పుడు మనకు 1.5 పెట్రోల్లో మనకు IMT ఆప్షన్ అవైలబుల్గా ఉంది ఇప్పుడు మనకు. అండ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ డీజిల్లో ఆప్షన్ అవైలబుల్గా ఉంది. ఇది డీజిల్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ మనకు టార్క్ అనేది ఎక్కువగా ఉంటుంది, పవర్ తక్కువగా ఉంటుంది. అదే 1.5 పెట్రోల్ తీసుకున్నట్లయితే 115 bhp పవర్ ప్రొడ్యూస్ చేస్తుంది మనకు. IMT కనుక తీసుకున్నట్లయితే ఇంటెలిజెంట్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ అంటాం మనము. ఇంకా కియా సెల్టాస్లో ఏంటంటే రీసెంట్గానే మనకు వాళ్ళు కూడా IMT తీసుకొచ్చారు, ఇంటెలిజెంట్ మాన్యువల్ ట్రాన్స్మిషన్. అది కూడా డీజిల్లో తీసుకొచ్చారు. బట్ ఇందులో డీజిల్లో మనకు IMT ఆప్షన్ లేదు, ఓన్లీ పెట్రోల్ అవైలబుల్గా ఉంది. ఇది ఓవరాల్గా మేజర్ చేంజెస్ గురించి మాట్లాడినైతే ఆల్ ఓవర్ డీటెయిల్ వాకర్ అండ్ వీడియో ఆఫ్ ఆల్ న్యూ 2022 Hyundai Creta నైట్ ఎడిషన్. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్టయితే ఫస్ట్ రివ్యూ తెలుగు అన్నీ కూడా మీరు మిస్ అయిపోతాడు మన ఛానల్ నుంచి. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని వెళ్ళండి అండ్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేసి ఆల్లో పెట్టుకోండి. సో మా రెగ్యులర్ వీడియోస్ అప్లోడ్ చేయగానే మీ నోటిఫికేషన్స్ వరకు వచ్చేస్తూ ఉంటాయి. అండ్ అలాగే మన ఇన్స్టాగ్రామ్ని కూడా ఫాలో చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ కూడా మనకు అక్కడే ఉంటాయి కార్స్ అండ్ బైక్స్కి సంబంధించి. థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బై టేక్ కేర్, మాస్క్ వేసుకోండి, శానిటైజర్ రెగ్యులర్గా యూస్ చేయండి సోషల్ డిస్టెన్స్తో పాటు.